ముఖ్యంగా నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. గాయత్రి మాతకు తల్లులందరూ చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ రోజున ఇందాకనే సంకల్పం చేసుకున్నామమ్మా. పూలైతే వాడిపోతాయి, గాజులైతే భిన్నమవ్వచ్చు, ఇంకొకటి అయితే శాశ్వతంగా ఉండదు. అందుకని శాశ్వతంగా మా హృదయాలను అమ్మ హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి, ఏదో సినిమాలో పాట ఉంది కదా, సబ్బునైనా కాకపోతే వీపుతో అవడానికనే ఏ పాటలు రాశారు కదా, అలా నేను కూడా అక్కడ ఉండాలి అంటే ఆ చీరలో నా అణువును కూడా అందులో రంగరించి శిల్పితో చెక్కించి అమ్మను నిరంతరము తాకే అవకాశం కలగడానికి ఎంత స్వార్థంగా ఆలోచించారండి మీరు, ఎంత ప్రేమ చూపించారండి. నాకు కూడా ప్రేరణ ఇచ్చారు. ఇవాళ ఇక్కడ నేను హైదరాబాద్లో ధర్మపురి క్షేత్రం అని మియాపూర్లో చాలా పెద్ద క్షేత్రం నిర్మాణం చేశాను. అది ఒక ధర్మ ప్రసారానికి ఆలవాలం కావాలని 37 సంవత్సరాలుగా అక్కడ అనేక మంది దేవతలు, దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాలు ఉన్నాయి. 37 సంవత్సరాల నుండి నేను ఎప్పుడు కూడా భక్తులను వచ్చినప్పుడు దయచేసి మీరెవ్వరూ కూడా ఆభరణాలు మొక్కుకోకుండా రా అని చెబుతూ అక్కడ బోర్డు కూడా పెట్టా. దానికి కారణం ఏమిటంటే ఈ ఆభరణాలు మొక్కుకోవడం వల్ల, ఇవ్వడం వల్ల అవి ఎక్కడో దాసి భద్రత లేదు, మళ్ళీ దానికోసం అని చెప్పి మన దృష్టి దాని మీద ఉంటుందని ఇలా బోర్డు పెట్టేసా. నేను అందుకే ఎక్కడ స్వీకరించను. మరి లేదమ్మా, దయచేసి మమ్మల్ని అంగీకరి, అక్కడన్నా అరకొరగానేమో తప్ప మా దగ్గర అలాంటి వెండి బంగారు ఆభరణాలు అతి కొద్ది. కానీ వాళ్ళు నాకు మాత్రం కోరిక కలిగింది. ఎప్పుడైతే నేను లోపలికి అమ్మవారిని దర్శించుకున్నాను, రాగానే ఏ శిల్పమ్మ ఎక్కడ చేయించారని అడిగేశాను. నాకు కూడా ఎందుకో అది చూడగానే మా అమ్మకు కూడా అలాంటి చీర చేయించాలనేటటువంటి భావన కలిగి మా రాధికతో అనేసాను కూడా, రాధిక మనం కూడా చేయించేద్దామా, రేపు 38వ వార్షికోత్సవం నాటికి అమ్మవారికి మనం కూడా ఈ చీర మనం కూడా పెడదామమ్మా అని. అలాంటి ప్రేరణ నాకు కలిగించినటువంటి మా సోదరీమణులకి మరొక్కసారి నేను కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే గాయత్రి మాత, దయచేసి తల్లులందరికీ నా విన్నపం ఏమిటంటే, నేను పురాణ ప్రవచకురాలని కాదు, నాదంతా కూడా కొంచెం ఈ ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికతలో కూడా ఒకలాంటి విప్లవకారి చెప్పాలంటే, నాదొక ఆధ్యాత్మిక విప్లవం. అందుకని అయోధ్యలో శిలాన్యాసం జరిగే, సోదరి పొరపాటు చేశారు చెప్పారు తెలియక, శిలాన్యాసం జరిగే వరకు కురులు ముడవనని శపథం చేయడానికి దానిలో చాలా అర్థం ఉంది. అప్పుడు 89లో శిలాన్యాసం చేసిన తర్వాతనే అయోధ్యలో 1008 ధర్మాచార్య మధ్యన కూర్చోబెట్టి అక్కడ ముడి వేశారు. మొన్న వెళ్ళి రాముడిని దర్శించుకోగలిగే భాగ్యం కలిగింది నాకు. ఆ హనుమంతుడి యొక్క ఆ చిత్రమైనటువంటి అనుభవాలు భగవంతుడు చూపిస్తే కానీ మనం నమ్మరనంటామే. ఎన్నో విచిత్రాలు చేశాడు హనుమంతుడు కూడా. అక్కడ ఎంతోమంది కుర్రవాళ్ళు గుంబద మీదకి ఎక్కుతూ ఉంటే, అక్కడ తుపాకీతో పిట్టలను కాల్చేస్తూ ఉంటే, ఒక పెద్ద వానరం, మన మానవులకి అందనంత గొప్ప వానరం దాని మీదకి ఎక్కేది ఊపుతూ ఉంటే, జై బజరంగ బలి అంటూ కుర్రవాళ్ళందరూ ఎక్కేసి అక్కడ ఓంకార ధ్వజాన్ని ఎగరేసిన క్షణాలు నేను చూసిన క్షణాలు. మొన్న కూడా ప్రతిష్ఠ అయినటువంటి మరునాడు ఎన్నో లక్షల మంది భక్తులు ఉంటే వాళ్ళని చక్కగా తప్పించుకుంటూ దక్షిణ ద్వారం నుంచి చాలా డిసిప్లిన్గా లోపలికి వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర నమస్కారం చేసుకుని తూర్పు ద్వారంగా వెళ్ళిపోయింది అయోధ్యలో. అదే రోజున మా ఇంటికి కూడా వచ్చింది. అలాంటివి మనకి ఎన్నో నిదర్శనాలు భగవంతుడి మనకి చూపిస్తూ ఉంటాడు. నేను ఉన్నాను అని మనకు తెలియజేయడం కోసం.